మన దేశంలో వివిధ వ్యాపారాల రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డటువంటి మార్వాడీలు దోపిడీదారుల ఇక్కడికి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అనే విషయాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్వాడి గో బ్యాక్ ప్రస్తుతం తెలంగాణలో ట్రెండింగ్లో ఉంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మార్వాడీలే వ్యాపారాలు చేసుకుంటున్నారని, స్థానికుల జీవనోపాధికి దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ నిరసనలు చేపట్టారు. ఈ మార్వాడీలపై వ్యతిరేకత ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ తాజాగా ఈ వివాదం అనేది తీవ్రమైంది. అందుకు కారణమూ లేకపోలేదు. పార్కింగ్ విషయమై ఒక యువకుడిపై మార్వాడీలు దాడి చేయడం, ఆ యువకుడు మార్వాడీల ఆధిపత్యాన్ని, వారి దోపిడీని విమర్శిస్తూ పాట వ్రాయడంతో సోషల్ మీడియాలో అది వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో ఈ వివాదం కాస్త ఇప్పుడు రాజకీయ రంగు పులుముకొని మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమానికి దారితీసింది. ఈ సందర్భంగా అసలు మార్వాడీలు ఎవరు, తెలంగాణలో ఎప్పటి నుంచి ఉంటున్నారనే విషయాలైతే తెలుసుకుందాం. సాధారణంగా చాలామందికి మార్వాడి అనగానే మహారాష్ట్ర నుంచి వచ్చారని అనుకుంటారు. కానీ నిజానికి మార్వాడీలు రాజస్థాన్ రాష్ట్రంలోని మార్వార్ ప్రాంతానికి చెందినవారు. వీరు జోధ్పూర్, బికనీర్, జైసల్మీర్, బార్మర్ వంటి ఎడారి చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించేవారు. అందుకే వీరిని మార్వాడీలుగా పిలుస్తుంటారు. మారు అంటే తారు ఎడారి ప్రాంతం, వాడి అంటే నివాసం. ఈ రెండు పదాల కలయిక నుంచే మార్వాడి అనే పదం వచ్చింది. ఇక మార్వాడీల్లో ఎక్కువగా హిందువులే ఉంటారు. అయితే వారు జైన, హిందూ ఆచారాల ఆధారంగా ప్రత్యేకమైన జీవన శైలిని అనుసరిస్తారు. వీరి ఆచారాలలో కుటుంబ విలువలు, సమాజ సేవ, మతపరమైన కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. మార్వాడీలు జరుపుకునే పండుగల్లో దీపావళి, హోలీ, వినాయక చవితి వంటి పండుగలు ఘనంగా జరుపుకుంటారు. రాజస్థాన్లో వీరు నివసించే ప్రాంతంలో సారవంతమైన నేల లేకపోవడంతో వ్యవసాయం చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రధానంగా వీళ్ళు వ్యాపారంపైనే దృష్టి పెట్టారు. వీరు ఎక్కువగా వస్త్రాలు, బంగారం, ఆభరణాలు, ఫైనాన్స్ రంగంలో అధికంగా వ్యాపారంలో రాణిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో వ్యాపార రంగ అభివృద్ధిలో మార్వాడీల పాత్ర కీలకమనే చెప్పాలి. సుమారు క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి మార్వాడీలకు వ్యాపార చరిత్ర ఉంది. అప్పట్లోనే రాజ్పుత్ రాజవంశానికి చెందిన రాజులకు ఆర్థిక సలహాదారులుగా, వ్యాపారులుగా, రుణదాతలుగా సేవలందించారు. అయితే 16వ శతాబ్దంలో మొఘల్ పాలన కాలంలో మార్వాడీల వ్యాపారాలకు గుర్తింపు వచ్చింది. వారి కాలంలోనే రాజస్థాన్, గుజరాత్ నుంచి వారణాసి వరకు, ఢిల్లీ, కోల్కతా వంటి ప్రధాన నగరాల్లో వ్యాపార కేంద్రాలు స్థాపించి తర్వాత దేశవ్యాప్తంగా వీళ్ళు వ్యాపించారు. అనంతరం బ్రిటిష్ పాలనలో మార్వాడీలు ఆంగ్లేయులకు ఆర్థిక సేవలు అందించడం ద్వారా వారి వ్యాపారాలను మరింతగా విస్తృతపరుచుకున్నారు. ఈ క్రమంలోనే వారు బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇది ఆధునిక బ్యాంకింగ్కు ముందడుగుగా నిలిచింది. వీళ్ళు వ్యాపారంలో ఎక్కడికెళ్ళినా కానీ ముందంజలోనే ఉన్నారు. ఇక ప్రస్తుతం ముంబై, కలకత్తా, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ ఇలా చాలా ప్రాంతాల్లో, అన్ని నగరాల్లో చూసినా కానీ మార్వాడీలు లేని ప్రాంతం లేదు. వీరు ఎక్కడికెళ్ళినా వ్యాపారాల్లో ముందంజలో ఉంటారు. కస్టమర్లతో చక్కటి సంబంధాన్ని కొనసాగిస్తూ వ్యాపారాన్ని వృద్ధి చేయడంలో దిట్టాలు. అంతేకాదు మనీ మేనేజ్మెంట్లో వీరిది ప్రత్యేక శైలి. మన దేశంలోని బిలియనియర్లలో 42% మంది మార్వాడీలే ఉన్నారు. వ్యాపార రంగంలో ఉన్న బిర్లా కుటుంబం కూడా మార్వాడీ సమూహానికి చెందినదే. బిజినెస్ ఈజ్ ఏ వార్ అనే ఆంగ్ల రచయిత మెర్యా ఫ్యూజో చెప్పినట్లుగా ఒక యుద్ధంలో గెలవడానికి కావాల్సిన అన్ని ఎత్తుజిత్తులు మార్వాడీల వద్ద పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. అలాగే మార్వాడీ సముదాయం బలమైన సామాజిక బంధాలు, కుల సంఘాలు, వ్యాపార సంఘాల ద్వారా ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఇది వీరికి వ్యాపార విస్తరణలో గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. అయితే తెలంగాణలో మార్వాడీల ప్రయాణం 19వ శతాబ్దంలో మొదలైంది. నిజాం పాలనలో హైదరాబాద్ ఒక వాణిజ్య కేంద్రంగా మారడంతో మార్వాడీలు వ్యాపార అవకాశాల కోసం ఇక్కడికి వలస వచ్చారు. వారి వ్యాపార దృక్పథంతో నిజాం పాలన సమయంలోనే బంగారం, వస్త్రాలు, కిరాణం, ఆయిల్ మిల్లు వంటి రంగాల్లో ఆధిపత్యం సాధించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని బేగం బజార్, సుల్తాన్ బజార్, కిషన్ బాగ్ వంటి ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకొని తమ వ్యాపార కేంద్రాలుగా మార్చుకున్నారు. 1948లో హైదరాబాద్ భారతదేశంలో విలీనమైన తర్వాత మార్వాడీలు తమ వ్యాపార నెట్వర్క్ను మరింత విస్తరించారు. రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాల్లో కూడా తమ వ్యాపారాలను విస్తరించుకున్నారు. వీరు ముఖ్యంగా స్వీట్ షాపులు, పానీపూరి స్టాల్స్, బంగారు దుకాణాలు, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాల్లో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మార్వాడీల వ్యాపార ఆధిపత్యం కొంత వివాదాస్పదంగా మారింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ చోట్ల మార్వాడీలే ఉంటున్నారని, తెలంగాణ ప్రజలకు వ్యాపారాలకు అవకాశం లేకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మార్వాడి వ్యాపారులు తమ వస్తువులను తక్కువ ధరకు అమ్మడం వల్ల స్థానిక వ్యాపారులకు గిరాకీ తగ్గుతుందని ఆరోపిస్తున్నారు. అంతేకాదు, వాచ్మెన్ దగ్గర నుంచి సర్వెంట్ల వరకు తమ వాళ్లకు మాత్రమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటారు తప్ప స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వరని మరో ఆరోపణ. ఇది ఇలా కొనసాగితే తమ మనుగడ కష్టమని ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ వాసులు. ఈ క్రమంలో సికింద్రాబాద్లో ఓ యువకుడిపై పార్కింగ్ విషయంలో మార్వాడీలు దాడి చేయడం, ఆ తర్వాత మార్వాడీలను విమర్శిస్తూ రాసిన పాట పాడటంతో నెట్టింట వైరల్గా మారింది. దీంతో మార్వాడీలపై వ్యతిరేకత మళ్లీ తెరపైకి వచ్చింది. మార్వాడీ గో బ్యాక్ వంటి నినాదాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ వివాదానికి పరిష్కారం విషయానికి వస్తే, తెలంగాణలో మార్వాడీ వ్యాపారులు స్థానిక సమాజం మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి సామాజిక ఏకీకరణ, ఆర్థిక సమతుల్యత, సహకార వాతావరణం అవసరం. మార్వాడీలు స్థానిక సంస్కృతి, భాష, ఆచారాలను గౌరవించే విధంగా వ్యవహరించాలి. అలాగే వారి వ్యాపారాలలో స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించవచ్చు. ఉదాహరణకు, మార్వాడీలు నిర్వహించే దుకాణాలు, హోల్సేల్ వ్యాపారాలలో స్థానిక యువతకు ఉపాధి అవకాశం కల్పించడం ద్వారా స్థానికులలో విశ్వాసాన్ని పెంచవచ్చు. ఇక స్థానిక వ్యాపారులు ఆరోపిస్తున్నట్టుగా మార్వాడీలు తమ కమ్యూనిటీ వారికి తక్కువకు, స్థానిక దుకాణదారులకు ఎక్కువ ధరలకు విక్రయించకుండా ధరల్లో సమానత్వం, పోటీని ప్రోత్సహించే విధంగా న్యాయమైన వ్యాపార పద్ధతులను పాటించడం ముఖ్యం. అలాగే స్థానిక వ్యాపారులు కూడా వ్యాపార పోటీకి సానుకూల దృక్పథంతో స్వీకరించాలి. సాధారణంగా మార్వాడీ కమ్యూనిటీలో ఎక్కువగా వ్యాపారంలో సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం వారికి తరతరాలుగా వస్తున్నటువంటి వ్యాపార అనుభవాలు, తమ పూర్వీకుల నుంచి నేర్చుకోవడమే అని చెప్పవచ్చు. దీనికి తోడు వీరికి క్రెడిట్ సొసైటీలను నడపడంలో చక్కటి అనుభవం ఉంది. దీనివల్ల వీరికి తమ కమ్యూనిటీకి చెందిన వారికి రుణాలు అందజేయడం కూడా చూడవచ్చు. అయితే మార్వాడి అనేది కేవలం ఒక సంస్కృతి, ప్రాంతాన్ని తెలియజేసే సూచిక. అయితే ఈ మార్వాడీలు అందరికన్నా కూడా వ్యాపారంలో రాణిస్తారు అనుకుంటే పొరపాటే. వీరిలో కూడా పేద వర్గాలు అనేక ఉన్నాయి. ఎక్కువగా వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలకు వీరు దూరంగా ఉన్న నేపథ్యంలో వ్యాపార సంస్కృతిలోకి వెళ్లాల్సి వచ్చింది. మిగతా ప్రాంతాల వారు ఎక్కువగా వ్యవసాయానికి అనుకూలంగా ఉండే ప్రదేశాల్లో నివసించడం వల్ల తమ జీవనాధారం కోసం భూమిలో ఎక్కువగా అనుభవం కలిగి ఉంటారు. ఇక మార్వాడీ సంస్కృతిలో వ్యాపారం ఎక్కువగా వ్యాపించడానికి మీరు కొన్ని నిర్ణయాల విషయంలో కఠినంగా ఉంటారు. ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ విషయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను అయితే పాటిస్తారు. అయితే ఈ మార్వాడీ సంస్కృతిలో కూడా నిరక్షరాస్యత వల్ల ఉన్నత విద్యాభ్యాసానికి వీరు దూరం అవుతున్నారు. దీని ఫలితంగా వీరు చిన్న తరహా హోల్సేల్ వ్యాపారాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మార్వాడీలు ఎక్కువగా లేరు. డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ వ్యాపారులుగా వీరు ఎక్కువగా రాణిస్తుంటారు. ఈ మార్వాడీ కమ్యూనిటీకి చెందిన వారు వాణిజ్య రంగంలో రాణించడం వెనుక అనేక కారణాలు ఉన్నప్పటికీ, ముఖ్యంగా వీరిలో వ్యాపారం అనేది అనువంశికంగా ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించడం వల్ల వీరికి వ్యాపార రంగంలో మెలకువలు సులభంగా తెలుసుకునే అవకాశం లభించింది. ఇది కూడా మీరు వ్యాపార రంగంలో విజయం సాధించడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. దీనికి తోడు ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండటం కూడా వీళ్ళకి ప్రధాన కారణం. అయితే ఈ మార్వాడీలు తమ వ్యాపారంలో భాగంగా 2 విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఒకటి, వ్యూహాత్మకంగా పెట్టుబడులు, నిధుల నిర్వహణ చేసేలా చూస్తూ దాన్ని దీర్ఘకాల ఉత్పాదకతకు పనికొచ్చేలా చేసుకుంటారు. ఇక రెండవ విషయానికి వస్తే, తమకు వాటా ఉన్న వ్యాపార విభాగాల్లో ఆర్థిక లావాదేవీలు ఎలా నడుస్తున్నాయన్నది ఎప్పటికప్పుడు దగ్గర నుంచి సమీక్షిస్తుంటారు. హర్ష గోయంక, కుమారమంగళం బిర్లాల తమ వ్యాపార సరళిలో తీసుకొచ్చిన మార్పులే ఇప్పటి ఆర్థిక వ్యూహాత్మకమైన వ్యాపార ధోరణికి పునాదులుగా నిలుస్తున్నాయంటే వారి ఆలోచన విధానం ఎంత గొప్పగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే వీరు తమ వ్యాపార సంబంధ విషయాల్లో తమ ప్రమేయం ఉండేలా చూసుకుంటారు. తమ ప్రమేయం లేకపోతే తప్పుడు నిర్ణయాల వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంటుంది. మంచి పనితీరు లేని ఉద్యోగిని బలవంతంగా పనిచేయించే కంటే తొలగించడం చాలా సులువు. పనితీరు బాగాలేని కుటుంబ సభ్యులను కూడా ఇతర చిన్న పనుల కోసం నియమిస్తుంటారు. విజయవంతమైన వ్యాపారుల లక్షణం వ్యాపారాన్ని ఎప్పుడూ విస్తరించాలని చూడడమే. ఇది మార్వాడీలు తమ రక్తంలో పుణికిపుచ్చుకున్నారు. ఎంతోమంది వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని ప్రణాళికలు వేసుకుంటారు. కొందరు మాత్రమే విజయం సాధిస్తుంటారు. వీరు వ్యాపారంలో ప్రధానంగా
అప్పు ఇవ్వటము అంటే నగదు రహిత వ్యాపారము, ఆన్లైన్ చెల్లింపులు కాకుండా నగదు చెల్లింపు ప్రక్రియనే వీళ్ళ వ్యాపారంలో ప్రధానంగా చూస్తారు. వీరి పూర్వీకుల ఆలోచనల ప్రకారం వీళ్ళు ప్రధానంగా వ్యాపారం పైన దృష్టి పెడతారు. ఉద్యోగాల కోసమో లేకపోతే మరే అవకాశం కోసమో పిల్లల్ని చదివించడం కాకుండా వాళ్ళకి పరిమిత జ్ఞానం వచ్చే వరకే చదివించి తర్వాత వ్యాపార నైపుణ్యాలని వాళ్ళలో పెంపొందించేలా వీళ్ళ పెంపకం ఉంటుంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో వీళ్ళ వ్యాపార ధోరణి నచ్చని వ్యాపారస్తులు మార్వాడి గో బ్యాక్ అనే నినాదాన్ని అయితే ప్రస్తుతం తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మార్వాడీలు కూడా వాళ్ళ వ్యాపార వృత్తిలో నిమగ్నమైనప్పటికీ స్థానిక ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా స్థానికుల్ని వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా ఇబ్బంది లేకుండా వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళు నిర్వహించుకున్నట్లయితే ప్రస్తుతం జరుగుతున్న సమాజంలోని అలజడులను అయితే నియంత్రించవచ్చు. ఈ వీడియో కేవలం సమాచార వికేంద్రీకరణ కోసమే చేయబడినది. దీనిలో ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని ద్వేషించడం కోసం కానీ చేసింది కాదు. సమాజంలో ఉన్నటువంటి అసమానతలను తొలగించే విధంగా తోడ్పడుతుందని భావిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.